హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హర్రర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది SRK హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు లైక్తో పాటు హైప్ కూడా వేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఈ రోజు వీడియో మన వైజాగ్ సిటీలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్. ఇది 2015 ఆ టైంలోనైతే జరిగిందండి. అప్పుడే కొత్తగా రీసెంట్గా పెళ్ళైన వాళ్ళ మధ్యలోని ఎటువంటి ఇబ్బందులు వచ్చాయి, ఆ అమ్మాయి కొన్ని నియమాలు పాటించకపోవడం వల్ల అనే దాని గురించి అయితే స్టోరీ ఉండబోతుంది. మాకు తెలిసిన వాళ్ళు ఈ స్టోరీని అయితే షేర్ చేశారు. అయితే కొత్తగా పెళ్ళయింది, ఆ అమ్మాయి అన్ని పాటించేదంట. అంటే ఆచార వ్యవహారాలన్నీ కూడాను ఇంట్లోని పాటించేది. అయినప్పటికీ కూడాను పెద్దవాళ్ళు ఉంటారు కదా, అత్తగారు మామగారు, వాళ్ళతో కలిసి ఉండేటప్పుడు వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి అమ్మాయిని. సరే చేస్తుంది కదా అని ఇంకా ఇలాగే చెయ్యాలి, ఇలా కాదో అలాగే చెయ్యాలి అని చెప్పి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే పెట్టకూడదు. అందులోకి ఈ కాలం పిల్లలకి అసలు పెట్టకూడదు. ఈ కాలం కావచ్చు, ఆ కాలం కావచ్చు, ఎవరికైనా కూడా మనం చెప్తే ఏమవుతుందని అంటే వాళ్ళు ఇంకా తరకంకి వెళ్ళిపోతారు. అలా తరకానికి వెళ్తే వాళ్ళు మనం చెప్పిన దానికి ఆపోజిట్ గా చేయడం మొదలు పెడతారు. అప్పుడు ఇంకా క్లాషెస్ అయితే పెరిగిపోతాయి. సో అది గుర్తుపెట్టుకోండి. ఈ అమ్మాయి కూడా అలాగే నెలసరి వచ్చినప్పుడు ఖచ్చితంగాను అందరూ స్నానం చేసుకోవడం, తలకు స్నానం చేయడం అది కామన్ థింగ్. తలకు స్నానం చేస్తారో అలాగే బయటనైతే ఉంటారు. అంటే ఏవి ముట్టుకోకుండా ఒక దగ్గర అయితే కూర్చొని ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఇంట్లోని పూజా పునస్కారాలు అయితే అవుతాయి. సో అందుకనే తను వేరేగా సపరేట్ గా అయితే ఉండేది. అయితే రాను రాను వాళ్ళు ఇంకా ఆ అమ్మాయికి టైట్ చేయడం మొదలు పెట్టారు. అదేంటి అని అంటే నేల మీద ఓన్లీ చాప వేసుకొని పడుకోవాలి, దిండులేవి పెట్టుకొని పడుకోకూడదు, నీకున్న టవల్తోనే నువ్వు అలా మేనేజ్ చెయ్యాలి, బట్టలు ఏవో తీసి పక్కన పెడతారు అవే వేసుకోవాలి, బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంకా చాలా ఉన్నాయిలండి ఇలాంటివన్నీ కూడా. సో అమ్మాయి అవి భరిస్తుంది, అలా కంటిన్యూ అవుతుంది. డేట్ వచ్చినప్పుడు మరి ఇంట్లోని ఇంకొక ఆడదా ఉంది కాబట్టి ఆవిడ వంట చెయ్యాలి. పూజా పునస్కారాలు చేసినప్పుడు వాళ్ళ చేత చేయించకుండా వేరే వాళ్ళు ఇంట్లోని ఇంకొక ఆడదా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు చెయ్యాలి. ఈ డేట్ వచ్చిన వాళ్ళు ఎలా చేస్తారు చెప్పండి? అలా కాకుండా అక్కడ రూల్ మారిపోతుంది అన్నమాట. అప్పుడు వాళ్ళకి కోపాలు వస్తాయి. అదే జరిగింది అక్కడ కూడా. అమ్మాయికి డేట్ వచ్చినప్పుడు వాళ్ళ అత్తగారు వండాలి, వండకుండా అమ్మాయికే వండించేవారు, ఆ అమ్మాయి చేతే వండించేవారు. అలా తినేయచ్చు కానీ వాళ్ళు మటుకు ముట్టుకోకూడదు, ఆ అమ్మాయి ఏది కూడా టచ్ చేయకూడదు. ఏది టచ్ చేసినా అమ్మాయి చేత ఉతికించేవారు. అంతేకాదు థర్డ్ డే అమ్మాయికి ఒక నరకం అన్నమాట. ఏంటనంటే ఆ బట్టలన్నీ కూడా అమ్మాయి వాష్ చేసి డాబా పైన ఆరబెట్టాలి, ఈవెన్ చాకలవాడు ఉన్నప్పటికీ కూడా. ఇదేంటంటారు? ఇది నియమాలు అంటారా, లేకపోతే మన పద్ధతి అంటారా, లేకపోతే టార్చర్ పెట్టడం అంటారా? నాకైతే మూడో దానిలాగా అనిపిస్తుంది. పాపం అమ్మాయి అలాగలాగా పడుతూ ఉంటే ఏమైంది, ఒకరోజు ఇంటికి సమ్మర్ అని చెప్పేసి ఆ అబ్బాయి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అక్క అయితే ఇంటికి వచ్చింది. సో వాళ్ళ అక్క వాళ్ళ ఫ్యామిలీ అయితే ఇంటికి వచ్చింది. వాళ్ళు ఆ వీక్లోని బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు. వాళ్ళు ప్లాన్ చేసినట్టుగానే ముందు 2 రోజులు బాగానే ఎంజాయ్ చేశారు, బయటికి వెళ్ళారు, తిరిగి వచ్చారు. థర్డ్ డే ఏమైంది అని అంటే, సో బీచ్కి వెళ్దాం అనుకునేసరికి ఈ అమ్మాయి స్నానానికి ఏమో బట్టలు అవి తీసుకొని స్నానానికి అని వెళ్ళింది. అప్పుడే తెలిసింది తను ఇలా డేట్ వచ్చేసింది. వీళ్ళకి చెప్తే నాకు చుక్కలు చూపిస్తారు, పైగా నన్ను బయటికి వెళ్ళనివ్వరు, నేను వెళ్ళకపోతే అన్ని మిస్ అయిపోతాను, వాళ్ళందరూ చక్కగా ఎంజాయ్ చేస్తారు, నేనెందుకు ఆగిపోవాలి. అదే చెప్పాను కదా, అప్పుడు ఒక రకమైన తరకం అయితే వచ్చేస్తుంది అనమాట. నేనెందుకు ఆగిపోవాలి అని చెప్పేసి తను ఏం చేసింది, స్నానం చేసేసుకొని కామ్గాను బట్టలు వేసుకొని ఏమీ కానట్టుగానైతే వచ్చేసింది. వీళ్లతో కలిసి బీచ్కి అయితే వెళ్ళిపోయింది.
ఇప్పుడు ఒక విషయం చెప్తాను చూడండి. ఇలాంటి సమయంలోని బయటికి వెళ్ళకూడదు, ఇంకా అలాగే ఏవి ముట్టుకోకూడదు, ఏ పనులు చేయకూడదు అని అంటే అక్కడ మనకి విశ్రాంతి కోసం అని చెప్పి మన పెద్దవాళ్ళు పెడితే కొంతమంది పెద్దవాళ్ళు దాన్ని ఒక రూల్ లాగా తెచ్చేసి అది ఎదుటి వాళ్ళకి శిక్షలాగా చేసేసి చేయడం వల్ల అవతల వాళ్ళు ఆ పని చేయకుండా ఎదురు తిరగడం అనేది జరుగుతుంది. సో అదే జరిగి ఈ అమ్మాయి తెలుసో తెలియకో బీచ్కి అయితే వెళ్ళిపోయింది. అస్సలు సముద్రం దగ్గరికి అయితే వెళ్ళకూడదు. సో వెళ్ళింది, అక్కడంతా మరి చక్కగా తిరిగారు. ఈ అమ్మాయి నార్మల్ గా బీచ్ లోపలికి వెళ్లకుండా బయటనే ఉండి ఆడకుండా వాళ్ళతోని బయటనే ఉండి ఎంజాయ్ చేస్తుంది, చూస్తుంది. సో వాళ్ళ హస్బెండ్ అడుగుతున్నాడు, ఏంటి నువ్వు వెళ్ళట్లేదు, బీచ్ లోకి వెళ్తావు కదా ఎప్పుడును అని అంటే, లేదు లేదు నేను ఇక్కడే నించుంటాను పర్వాలేదు అని చెప్పేసింది. సో అటు ఇటు తిరుగుతుంది. కారణం ఏంటి అని అంటే తనకి ఓవర్ గానైతే అవుతుంది. సో ఫిల్ అయిపోయి ఓవర్ఫ్లో అయ్యేటట్టుగా ఇంకా సాయంత్రం 7-7:30 అవుతుంది. వాళ్ళందరూ కూడా ఇంకా ఎక్కడికో ప్లాన్ చేస్తుంటే, లేదు ఇంటికి వెళ్ళిపోదాం నాకు కొంచెం బాగాలేదు అని చెప్పడంతో వాళ్ళ హస్బెండ్ సరే తనకి బాగాలేదు అనితకి వెనక్కి వెళ్ళిపోదాం అని చెప్పేసి అందరూ మళ్ళీ వెనక్కి అయితే ఇంటికైతే వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత తను ఇలా అని చెప్పి పక్కన అయితే కూర్చుంది. ఆ టైంలో కూడాను అత్తగారు ఆడపడుచు వీళ్ళెవరూ వండరు, ఆ అమ్మాయే లేచి వచ్చి వండాలి. సో తనే వచ్చి అంత నీరసంగా ఉన్నా కూడాను కొంచెం ఏదో తేడాగా అనిపిస్తుంది. ఏంటంటే ఒళ్ళంతా కూడాను షివరింగ్ వస్తుంది. తేడాగా ఉన్నప్పటికీ కూడాను తను వచ్చి పనులన్నీ చేసేసి వంట చేసేసి వచ్చి పడుకుని పోయింది. ఏంటి ఏం తినకుండా పడుకుని పోయో, ఏమైంది అని హస్బెండ్ అయితే అడుగుతున్నాడు. తను ఏం చెప్పట్లేదు, మాట్లాడకుండా అలానే పడుకుంది. అయితే సరే పడుకుందిలే, నిద్దట్లో ఉన్నట్టుంది, ఇంక లేపడం ఎందుకు అని చెప్పేసి లైట్స్ ఆఫ్ చేసేసి రూమ్లోని తలుపు దగ్గరికి వేసేసి తను బయటకు వెళ్ళిపోయాడు. వాళ్ళందరూ డిన్నర్ ఫినిష్ చేసేసారు. చేసేసి మళ్ళీ హస్బెండ్ తను లోపలికి వచ్చేసరికి తన పక్కన ఎవరో ఒక నల్లటి ఆకారం పడుకున్నట్టుగానైతే తనకి కనిపించింది. ఎవరై ఉంటారు? తన వాళ్ళ అక్క కూతురు ఉంది కదా, సో తనేమైనా వచ్చి మా వైఫ్ పక్కన పడుకుందేమో అని చెప్పి అనుకున్నాడు. కానీ తను మేడ మీద నుంచి దిగుతుంది అమ్మ అనుకుంటూ వాళ్ళ అమ్మని పిలుస్తూ. సో అప్పుడు షాక్ అయ్యి లైట్ వేసి చూస్తే అక్కడ ఎవ్వరు లేరు. తినేమో వణికిపోతూ దగ్గరికి ఇలా ముడుచుకొని పడుకొని ఉందంట. పడుకొని ఉంటే ఏ అనిత లెగు లెగు అని మళ్ళీ పిలుస్తున్నాడు. కానీ తను ఏం పలకట్లేదు, ఉలకట్లేదు, వణుకుతుంది, మూలుగుతుంది, ఏదేదో మూలుగుతుంది. అలాగా మూలుగుతూ ఉంటే ఏమైంది దీనికి అనేసి ఇంకా లాభం లేదని చెప్పి గట్టిగానైతే అరిచి, అనిత లే ఏమైంది నీకు అని అంటే అప్పుడు కళ్ళు తెరిచింది. తన కళ్ళు అప్పటికే రెడ్ కలర్లోనే పూర్తిగాను ఎర్రగానైతే అయిపోయాయంట. అయిపోయిన తర్వాత తను లేచి నాకేంటో అస్సలు బాగాలేదు, చాలా తేడాగా అనిపిస్తుంది, ఫీవర్ వచ్చినట్టు ఉంది అనేసి తనతోనైతే చెప్పిందంట. అయ్యో ఫీవర్ వచ్చిందా, ఉండు వేరే బ్లాంకెట్ తీసుకొస్తాను అని చెప్పేసి ఆ బ్లాంకెట్ అయితే ఇచ్చాడు. ఇంకా అలానే వణుకుతూ ఉంది. ఈ మహానుభావుడు ఏం చేశాడు, వెళ్ళి పడుకుని పోయాడు. తను మంచం మీద అయితే పడుకుని పోయాడు. పనంతా అయిపోయింది కదా ఇంకేముందిలే అని చెప్పి. వీళ్ళిద్దరూ ఒక రూమ్ లోనైతే ఉన్నారు. ఆ రోజు నైట్ అందరూ పడుకుని పోయారు. ఒక 2 బెడ్రూమ్స్ కిందనైతే ఉంటాయి. ఒక దాంట్లో వాళ్ళ అత్తగారు మామగారు, ఒక దాంట్లో అమ్మాయి వాళ్ళ హస్బెండ్, పైన ఇంకొక రూమ్ అయితే ఉన్నాయి, 2-3 రూమ్లు. ఆ రూమ్స్ లోనేమో వాళ్ళ కూతురు, అల్లుడు, వాళ్ళందరు పిల్లలు ఉన్నారనమాట. సరే ఇంకా నైట్ 1:30-1 అలా అవుతున్న సందర్భంలోని ఇంట్లోని లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఉన్నాయి. ఎవరో తిరుగుతున్నట్టుగా శబ్దం అయితే వినబడుతుంది వీళ్ళకి. శబ్దం అయితే వినిపిస్తుంది అమ్మాయి వాళ్ళ హస్బెండ్కి. ఎవరు తిరుగుతున్నారు, వీళ్ళు ఏమైనా కిందకు వచ్చారా ఏంటి, ఈ టైంలో రారు కదా, అమ్మకి ఏమైనా అయ్యిందా ఏంటి,
పడుకోకుండా తిరుగుతుందో ఏంటో అని చెప్పేసి గబక్కమని మంచం దిగేసరికి కిందన అమ్మాయి పడుకుంది కదా, ఆ అమ్మాయి పక్కన మళ్ళీ అదే నల్లటి ఆకారం పడుకొని ఉన్నట్టుగానైతే అతనికి కనిపించింది. చూసి సడన్ గా షాక్ అయిపోయాడు. షాక్ అయ్యి వెంటనే లైట్ వేద్దామని చెప్పి లెగ్చేసరికి ముందుకు తన్నుకొని పడిపోయాడు. ఆ అమ్మాయి కాళ్ళ మీద పడిపోయాడు. పడిపోయేసరికి ఆ అమ్మాయి గట్టిగా అరుస్తూ లేచి కూర్చుంది. లైట్ ఆన్ చేశారు. ఆన్ చేస్తే అక్కడ ఎవ్వరు లేరు, వీళ్ళిద్దరే ఉన్నారు రూమ్ లో. ఇంకా తను భయపడిపోయాడు అనమాట. నీ పక్కన ఎవరో పడుకున్నట్టుగా నైతే కనిపిస్తుంది, లైట్ ఆఫ్ చేసినప్పుడు మళ్ళీ లైట్ ఆన్ చేసేసరికి అది ఎక్కడ ఎవరూ లేరు అని చెప్తూ భయపడతాడు. ఏమోనండి, నాకు అదంతా తెలీదు, నాకు చాలా నీరసంగా ఉంది, నన్ను డిస్టర్బ్ చేయకండి, బాగా నీరసంగా ఉంది అని అంటే, సరే సరే ఉండు టాబ్లెట్లు ఇస్తాను, బయట నా శబ్దం వినబడుతుంది, మా అమ్మ ఏమైనా తిరుగుతుందేమో చూసి వస్తాను, ఏమైందో ఏంటో అని చెప్పేసి తను బయటకు వచ్చాడు. చిమ్మ చీకటి. ఏంటంటే అది డైనింగ్ హాలు, అలాగే వరండా అదంతా కూడా ఉంటుందన్నమాట. అవన్నీ లైట్స్ ఆఫ్ చేసి ఉన్నాయి. పక్కన ఇంకో గదిలోని వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు. లైట్స్ ఆఫ్ చేసి ఉన్నాయి, చిమ్మ చీకటి. సరే ఇంకా తినేం చేశాడు, లైట్స్ ఆన్ చేయకుండా వంటగదిలోకి వెళ్ళి వాటర్ తెద్దామని చెప్పేసి వంటగదిలోకి అయితే వెళ్ళాడు. ఫ్రిడ్జ్ డోర్ తీసి బాటిల్ తీసి నీళ్లు వేసేసి ఫ్రిడ్జ్ డోర్ వేసే సమయంలోని ఫ్రిడ్జ్ పక్కన ఎవరు ఫ్రిడ్జ్ పట్టుకొని తను కాస్త చూస్తూ నవ్వుతున్నట్టుగా అదే బ్లాక్ షాడో కనిపించి మాయమైపోయింది. అంతే, తన చేతిలో ఉన్న గ్లాస్ అయితే ఎత్తేసాడు. ఈలోగా అమ్మాయి వచ్చింది. ఏమైంది వంటగదిలో ఏంటి ఆ శబ్దం అని చెప్పి వాళ్ళ అత్తగారు కూడా లేచారు. లేచి ఏంటి ఈ సమయంలోనే ఏమైంది అని చెప్పేసి వస్తే, లేదు ఇలా అనితకి బాగాలేదని చెప్పేసి వాటర్ తెద్దామని వస్తే అంటూ మళ్ళీ వాళ్ళ అమ్మకి చెప్తే ఎక్కడ ఆవిడ భయపడుతుందో అని నా చేతిలో నుంచి జారిపోయాయి నీళ్లు అని చెప్పి అబద్ధం చెప్పి కవర్ చేసేసాడు. సరే బాగానే ఉంది, మొత్తానికి తనకి మంచినీళ్ళు ఇచ్చాడు, టాబ్లెట్స్ ఇస్తే వేసుకుంది, మళ్ళీ పడుకుంది. మార్నింగ్ అందరూ లేచారు కానీ తన మటుకు లేవలేకపోయింది. పూర్తిగా ఫీవర్లోనైతే ఉంది, బాగా హెవీగా ఉంది ఫీవరు. కాకపోతే ఈరోజు సెకండ్ డే కాబట్టి హాస్పిటల్కి వెళ్ళడానికి అవ్వదు, రేపు వెళ్దురులే అని చెప్పేసి చచ్చు సలహా పుచ్చు సలహాలు అయితే ఇస్తారు కొంతమంది, అలాగే వాళ్ళ అత్తగారు అయితే ఇచ్చారు అని చెప్పేసి ఇంట్లో పాపం అలా మూలుక్కొని కూర్చుంది. తన పనులు మటుకు యథావిధిగానైతే ఉంటాయన్నమాట. తన పని పొద్దున్న వంట పని అంతా పూర్తి చేసేసింది, అందరికీ వండేసి టాబ్లెట్ వేసుకొని మళ్ళీ పడుకుని పోయింది. అప్పటికే ఏదో బాగా ఎక్కువగాను జబ్బు పడి లేస్తే ఎలాగా పీకిపోతారు అలా అయితే అయిపోయింది ఆ అమ్మాయి. సరే ఇంకా ఆ రోజు కూడా ఏంటంటే, మమ్మల్ని బయటకు తీసుకెళ్ళరా, మేము వచ్చాం కదా, పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారు, ఇంట్లో ఉండరు, బయటికి తీసుకెళ్ళు అని అంటే, అవును మావయ్య బయటకు వెళ్దామని చెప్పేసి వాళ్ళు మళ్ళీ అందరూ కలిసి బయటకు అయితే వెళ్ళిపోయారు. ఇప్పుడు అత్తగారు కోడలు మాత్రమే ఇంట్లో ఉన్నారు. అత్తగారు ఆవిడ రూమ్లోనే ఏదో బట్టలు ఏవో మడత పెడుతున్నారు. అది సాయంత్రం 6:30 ఆ టైంకి అనమాట. అయితే ఈమె ఏంటంటే పడుకోకూడదు, ఆ టైంలోనే పడుకోకూడదు, సాయంత్రం వేళలోని సంధ్యా సమయంలో పడుకుంటే ఎలాగా, కూర్చో కాసేపు, టాబ్లెట్లు వేసుకున్నావు కదా తగ్గిపోతుందిలే, 7-7:30 అవుతుంది కదా అప్పుడు పడుకుందుగానిలే అని చెప్పారు. సరే ఈ అమ్మాయి ముక్కుకుంటూ మూలుక్కుంటూ బ్లాంకెట్ గట్టిగా ఇలా హోల్డ్ చేసి ఒక పక్కకి అయితే కూర్చొని ఉంది అలాగా తన రూమ్లో. ఈలోగా గట్టిగా అరుపులు అయితే వినబడుతున్నాయి. ఈ అత్తగారు ఏమైంది ఇలా గట్టిగా అరుస్తుంది అని చెప్పేసి తన రూమ్లోకి వచ్చి చూసేసరికి ఆ అమ్మాయి ఐబాల్స్ ఏవైతే ఉంటాయో అవి ఇలా పైకి తేలిపోయి అరిచేస్తుంది. అరుపు కూడా కాదు, అదొక రకంగా గట్టిగా ఏదో సౌండ్ చేస్తుంది నోటితోని. మీరు అనుకోవచ్చు ఇక్కడ తనకి ఫిట్స్ ఏమైనా వచ్చిందేమో అని చెప్పి. ఫిట్స్ కాదు, ఫిట్స్ అయితే వాళ్ళు ఇలా కొట్టుకుంటూ పడిపోతారు,
నోట్లో నుంచి నురగ రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. సో జనరల్గా ఎవరైనా చూస్తే ఫిట్స్ అనే అనుకొని వాళ్ళ అత్తగారు కూడా ఏం చేశారు, కీస్ తీసుకొచ్చి తన చేతిలో గట్టిగా పెట్టి, ఇలాంటి పిల్లని మాకు అంటగలిపారు, ఈ పిల్లకి ఇన్ని ఉన్నాయని ఇన్ని రోగాలు ఉన్నాయని మాకు తెలీదు, ఏంటో ఈ పిల్ల ఎవరూ లేని సమయంలో ఇలాగైతే ఎలాగా, నేను ఎలాగా ఏం చేయగలను అని చెప్పేసి తన చెయ్యి గట్టిగా ఇలా హోల్డ్ చేసేసరికి ఆ చేతిని పట్టుకొని, అత్తగారి చేతిని పట్టుకొని వెనక్కి అయితే మెల్లేసేసిందంట అమ్మాయి. ఆ అమ్మాయికి అసలు ఆ టైంలో ఫిక్సే లేదు, కానీ ఆ అమ్మాయికి తెలియకుండానే అత్తగారి చేతిని మెల్లేసిందంట. గట్టి గట్టిగా అరుస్తూ, ఎందుకు ఇలాంటి పనులన్నీ చేస్తున్నావు, ఏమైంది, నీకేంటి రోగం, అలాగేలా కానీ ఆవిడ తిడుతూను ఇది అవుతూ ఉంటాయి. ఆవిడ ఇంకా వదలకుండా గట్టిగానైతే వీపు మీద బాధేస్తుంది. అసలు తనకు శక్తి లేదు. ఎందుకనంటే ముందే ఆ అమ్మాయి సన్నగా అయితే ఉంటుంది, దానికి తోడు బాగాలేదు. అలాంటి అమ్మాయి అంత గట్టిగా కొడుతుందని ఎవరు అనుకోరు కదా. ఇంకా అత్తగారేమో భయపడిపోయి అమ్మాయిని తోసేసి, ఏం జరిగిందో చూడలేదు, తోసేసి తలుపు దగ్గరికి వేసి గడపెట్టేసి ఈవిడ రూమ్లోకి వెళ్ళిపోయి కూర్చొని ఏడ్చుకొని కూర్చుంది. ఈలోపు కొడుక్కి ఫోన్ చేసి వాళ్ళ ఆయనకి ఫోన్ చేసి, ఇలా ఇలా ఈ పిల్ల ఇలా చేసింది, నన్ను కొట్టేసింది అని చెప్పుకొస్తుంది. కానీ అవతల రూమ్లో కూర్చొని అలాగే సౌండ్లు అయితే చేస్తుంది అమ్మాయి. వీళ్ళు వచ్చే లోపు ఈ అత్తగారు ఆ రూమ్లో కూర్చున్నారు కదా, ఈ లోపు వంటగదిలో నుంచి వీధి గదిలోకి, ఆ కిచెన్ లోపల నుంచి ఆ డైనింగ్ హాల్ దగ్గరికి ఎవరో తిరుగుతున్నట్టుగా ఆవిడకైతే వినబడుతుంది. ఆవిడ బయటకు వచ్చి చూద్దామంటే భయపడుతుంది. ఎక్కడ పిల్ల వచ్చేసిందో ఏంటో అనుకుంటే, ఆ పిల్ల మటుకు పిల్ల ఆ డోర్స్ అయితే బాగుతుంది, గట్టి గట్టిగా అరుస్తుంది, కానీ ఎవరో తిరుగుతున్నట్టుగా అలికిడైతే ఈమెకి వినబడుతుంది. ఇంకా భయపడిపోయి, సరే ఎవరైతే అది అయ్యింది బయటకు వచ్చి చూద్దామని చెప్పి ఆవిడ మెల్లగా బయటకు వచ్చి కిచెన్లోకి వెళ్ళేసరికి ఆ ఫ్రిడ్జ్ పక్కన నించొని అదే నల్లటి రూపం. వీళ్ళేంటంటే గదులు ఎక్కువ ఉండడంతోనే సాయంత్రం కొంత సమయం అయిన తర్వాత ఏదైనా రూమ్ లో వాళ్ళు పనిలో లేకపోతే ఆ రూమ్ లో లైట్స్ ఆపేయడం అలవాటు అనమాట. అలాగే ఈమె ఏం చేసింది, ఆ రూమ్ లోని లైట్ అయితే ఆఫ్ చేసేసింది. ఆ రూమ్ లో కిచెన్ రూమ్ లోని ఆవిడకైతే అలా కనిపించి మాయమైపోయింది. మాయమైపోయేసరికి ముసలావిడ గట్టి గట్టిగా అరుచుకొని ఇంటి నుంచి బయటకు వచ్చేసి బయటనే వాళ్ళు వచ్చే వరకు తిరుగుతూ కూర్చుంది. ఈ లోపు వాళ్ళందరూ వచ్చారంట. ఏమైందంటే, ఇంట్లోకి ఏదో వచ్చేసింది, ఆ పిల్లని చూస్తే ఆ పిల్ల నన్ను ఇలా బాధేసింది అని అంటే, వెంటనే ఆ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వెంటనే రూమ్లోకి వెళ్ళి అమ్మాయిని కొట్టడానికి అనమాట. వెళ్ళేసరికి ఆ అమ్మాయి కింద పడుంది. ఆ అమ్మాయి తలకి ఇంజురీ అయి అందులో నుంచి బ్లడ్ అయితే వచ్చేస్తుంది. కిందన పడిపోయి ఇలా అయితే ఉండిపోయింది అనమాట. పాపం కదా. సో ఏంటమ్మా నువ్వు అలా అంటున్నావో, అది కిందన పడిపోయి తల పగిలి రక్తం పోతుంటే అని చెప్పేసి గబగబా ఆ అమ్మాయిని తీసుకొని హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటే, ఆ టైంలో ఈ మామగారు, అదేంటి అలా పట్టేసుకుంటావు, ఈ రోజు 2వ రోజు ఆ పిల్లకి అలా ఎలా పట్టేసుకుంటావు, వెళ్ళి స్నానం చేసుకో, అది ఇది అని అంటున్నాడంట. ఇంకా ఆ అబ్బాయి అయితే చదువుకున్నాడు కదా, కొంచెం జ్ఞానం ఉంటుంది కదా. ఆ అమ్మాయిని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు తిట్టి, అసలు బాగాలేదు ఈ అమ్మాయి పరిస్థితి, అడ్మిట్ చేయవలసి ఉంటుంది అని అంటే, లేదండి అడ్మిట్ చేయలేము, నేనే తిరగాలి అటు ఇటును అనేసి అంటే, సరే అని చెప్పేసి ఆయన ఏవో టాబ్లెట్లు ఇచ్చారంట. ఇచ్చి చూడండి, ఒకవేళ ఏమైనా ఇబ్బందికరంగా ఉంటే ఖచ్చితంగా అడ్మిట్ చేసుకుంటాము, తీసుకొచ్చేయండి అని చెప్పారంట. సో ఇంటికి తను తీసుకువస్తూ ఉంటే అప్పటికి కూడా ఏంటంటే అమ్మాయి సెమీ కాన్షియస్లోనైతే ఉందన్నమాట, ఫుల్గా తెలుగులోనైతే లేదు. ఏమైంది అనిత, అసలు ఏమైంది ఏంటి చెప్పు నాకు అని అంటే, ఏమోనండి నాకు ఏం తెలీదు, నాకు నిన్నటి నుంచి కూడాను చాలా తేడాగా ఉంది, నేను ఒక చిన్న తప్పు చేశాను, నన్ను క్షమించండి అంటూ తను ఆ టైంలో అయినట్టు, ఆ టైంలోని తను అక్కడికి వచ్చినట్టు అని చెప్పిందంట. సరేలే అదేం పెద్ద పట్టించుకొని నేనేమిని, ఇంట్లోని వాళ్ళు పట్టించుకుంటారు, వాళ్ళకి చెప్పొద్దు అని చెప్పేసి తీసుకొచ్చేసాడు.
తీసుకొచ్చిన తర్వాత ఆ రోజు నైట్ కూడాను ఇంకా అందరికీ కూడా కనిపించిందా ఆ బ్లాక్ షాడో ఏదైతే ఉందో ఇంట్లో అంతా తిరుగుతూ ప్రతి ఒక్కరి బెడ్రూమ్ లో కూడా అది కనిపించి మాయమైంది. అప్పుడు గాని వాళ్ళకి బుర్ర అయితే ఎలగలేదు, ఇంట్లో ఏదో తిరుగుతుంది సమ్ ఎనర్జీ అని చెప్పేసి. ఇంకా వాళ్ళందరూ కూడాను ఇలా మేము కూడా రాత్రి ఏదో తిరిగింది, మాకు చాలా ఇబ్బంది పెట్టింది, నైట్ నిద్రపోవడానికి అవ్వలేదు అని చెప్పడంతో ఇంకా లాభం లేదు అని అబ్బాయి అనుకున్నాడు. ఇంకా తెలుసుకున్నాడు ఏంటనంటే ఆల్రెడీ చెప్పింది కదా. ఏం చేశాడు అని అంటే, లేదమ్మా ఎవరికైనా చూపిద్దాము, మనం ఇంట్లో ఏదైనా పూజ చేపిద్దాం అని చెప్పేసి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చెప్పి ఇలా జరుగుతుంది అని అంటే, సరే అమ్మాయిని తీసుకురండి అని అన్నారంట వాళ్ళు. అమ్మాయిని తీసుకురండి అని అంటే ఆ అత్తగారు ఎవరైతే ఉందో ఆమె అందంట, అమ్మాయికి 3rd డే అండి, ఇప్పుడు తీసుకురావడం అవ్వదు, 5th డే తర్వాత తీసుకురమ్మంటారా అని అడిగిందంట ఆయన్ని. అడిగితే అతను గట్టిగా తిట్టారంట. అసలు మీకు ఎవరు చెప్పారండి ఇవన్నీ, ఈ పద్ధతులు అవిని, పిల్లని టార్చర్ పెట్టడం కాకపోతేను ఇక్కడికి తీసుకురావచ్చు, ఏం పర్వాలేదు, గుళ్ళకి అయితే వెళ్ళకూడదు, ఎందుకనంటే అక్కడ పంచలోహాలతో చేసిన స్తూపం ఉంటుంది కాబట్టి, అదే మన ధ్వజస్తంభం ఉంటుంది కాబట్టి ఆ ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇది నెగిటివ్ కదా, అది పాజిటివ్ వేవ్స్ ని లాక్కొని ఆ పాజిటివ్ వేవ్స్ వలన ఈ నెగిటివ్ ఏదైతే ఉందో అది మళ్ళీ వెనక్కి వెళ్తుంది. గర్భాశయంలో ఉన్న ఆ చెడంతా మన ఒంట్లోకి పాకేస్తుంది. అందుకు గుళ్ళకి వెళ్ళొద్దని అంటారు. అంతేగాని ఇంకేం కాదండి, మీరు అమ్మాయిని తీసుకురండి అని అంటే తన్ని తీసుకువెళ్ళారంట. తీసుకువెళ్ళినప్పుడు నార్మల్ గా ఉన్న అమ్మాయి అనిత కూర్చోబెట్టి అతనేమో మంత్రాలు చదివి నిమ్మకాయతో దిష్టి తీసి తల ఏమో ముడివేసి పట్టుకుండేసరికి మగ గొంతుకుతో మాట్లాడడం మొదలు పెట్టిందంట. నేనున్న చోటకి ఈ అమ్మాయి వచ్చింది, అంతేకాదు నాకు ఆహారం ఇచ్చింది అని అంటే, అమ్మాయి ఆ రోజు వెళ్ళినప్పుడు ఓవర్ అయిందని చెప్పాను కదా, అది కిందన పడింది. కిందన పడడంతోని వాడున్న ఆ స్పాట్ లోని పడడంతోని అది ఈ అమ్మాయి వెనకాల రావడం అయితే జరిగింది. సో బీచ్ లో ఏంటనంటే జనరల్ గాను మన మత్స్యకారులు ఉన్నారు కదండి, వీళ్ళు అక్కడే వాళ్ళ డెడ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో అవి గంగమ్మకే చెందాలి అని చెప్పేసి అక్కడే పూడ్చిపెట్టడం అనేది జరుగుతుంది. వాళ్ళకి మనలాగా కొంతమంది దహన పరుస్తారు, కొంతమంది పాన్పు చేస్తారు అంటారు కదా, ఆ పాన్పు చేయడం వీళ్ళలోనైతే ఉంటుంది, దహనపరచరు వాళ్ళు. అలా దహనపరచకుండా పాన్పు చేసిన డెడ్ బాడీస్ అన్ని కూడా అక్కడ బీచ్ సైడ్ లోని ఒక ఏరియా ఉంటుంది, అక్కడైతే ఉంటాయన్నమాట. వీళ్ళేంటి అవన్నీ చూసుకోరు, బీచ్ లోకి వెళ్తే ఇంకా సముద్రం కాసే చూస్తారు గాని కిందన ఏంటున్నాయి, ఏంటి మారుతున్నాము, ఇవేం కూడా చూడరు. సో ఈ అమ్మాయి చేసిన పెద్ద పొరపాటు వలన అలా అయితే ఫేస్ చేయవలసి వచ్చింది. మొత్తానికి వాడికి ఏవో నీకేంటి ఇస్తే నువ్వు వెళ్ళిపోతావు, ఈ అమ్మాయి బాడీలో నుంచి వెళ్ళిపోతావు అని అంటే ఏదో మందు ఇంకా తినడానికి ఏవో అడిగాడంట. దాంతో పాటుగాను ఇంకా ఏవో పరిహారాలు కూడా చేసి మొత్తానికైతే వదిలించారు. అదండి మరి. అందుకనే మన పెద్దవాళ్ళు కొన్ని చెప్పినవి వినాలి, కొన్ని వినకపోయినా పర్వాలేదు. మనకు అందులోని సైన్స్ అని కాకుండా మన వరకు మనకి అది ఎంతవరకు పనిచేస్తుంది అనేది కూడా చూసుకోవాలి. సో వీడియో మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. కొత్తగా ఈ ఎఫెక్ట్ ఎలా అనిపిస్తుంది అనేది చెప్పండి. ఇలా పెట్టుకొని చేస్తే మీకు అభ్యంతరం లేదు అని అంటే ప్రతి వీడియో ఇంకా ఇలానే మనం స్టార్ట్ చేద్దాము. ఇంకా అంటే ఇమేజెస్ పెట్టి మేము వీడియో చెప్తే ఏమవుతుంది అని అంటే కొంతకాలం వరకు వాడు మాకు ఛాన్స్ ఇస్తాడు, ఆ తర్వాత ఛానల్ పోతుందండి. మీరు అనుకోవచ్చు చాలా ఛానల్స్ వాళ్ళు అలా పెట్టున్నారు కదా, కొత్తగా ఇదేంటి అని. కొత్త కాదండి, ముందు నుంచే ఉంది ఆ రూలు. ఏంటంటే ఇమేజెస్ పెట్టి మేము వాయిస్ ఓవర్ ఇస్తే ఆ ఛానల్ ఎప్పటికైనా ఎగిరిపోతుంది. పెద్ద ఛానల్ అయ్యి బాగా డబ్బులు వచ్చినప్పటికీ కూడాను ఏదో చిన్న రీజన్ పెట్టి యూట్యూబ్ వాడైతే తీసేస్తాడు. అది నాకు తెలుసు. ఇదివరకు అట్లా మనది బ్యూటీ ఛానల్ కాబట్టి సంవత్సరం పాటు నేను ఇలా ఇమేజెస్ పెట్టి అలా నడిపించేశాను. అందుకనే వీడియోస్ మధ్యలో షార్ట్స్ కూడా పెట్టేదాన్ని. ఎందుకనంటే షార్ట్స్ పెట్టేటప్పుడు మూమెంట్ షార్ట్స్ పెడుతూ ఉంటే మనకి కొంచెం వరకు ఆడు కన్సిడర్ చేస్తాడు.
అందుకనే మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎక్కడెక్కడి నుంచి ఎవరి దగ్గర నుంచి వచ్చాయి అనేది చూసాను. మరి సో రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.